డివిజన్‌కి సంబంధించి మీరు ఇంతకుముందు అన్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటే ఎంఐఎం కూడా ఇక్కడ కొంత ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉందని చెప్పి. కానీ ఇక్కడ షేక్‌పేట్ డివిజన్ పూర్తిగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కేవలం 62 ఓట్ల ఆధిక్యాన్నే కాంగ్రెస్ పార్టీ కనబరిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు. ఇక్కడ కనీసం 2-3 వేల ఓట్ల ఆధిక్యం అన్న వస్తే మిగతా చోట్ల తగ్గినా సరే కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు కొంత ఎక్కువ మెరుగయ్యే అవకాశం ఉందని చర్చ ఉంది. కానీ ఇక్కడే ఇంత టఫ్ కనిపిస్తే మిగతా చోట్ల ఇదే హోరాహోరీ కొనసాగితే పరిస్థితి ఏంటనేది కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ అయితే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ స్పష్టమైనటువంటి లీడ్ వస్తుందనేది కూడా అందరూ కూడా అంచనాలు వేశారు. అయితే ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇక్కడే తిష్ట వేశారు. షేక్‌పేట డివిజన్ లో ఉన్నటువంటి ముస్లింల ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అక్కడ లీడ్ రాకుండా కొంతవరకు అక్కడ కనీసం ఒక 1000 నుంచి 2000 ఓట్ల మెజారిటీని సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహరచనలో భాగంగా ఎన్నికలకు ముందంతా కూడా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు షేక్‌పేట్ లో జరిగినటువంటి తొలి రౌండ్ లో 42 ఈవీఎంస్ అంటే 42 టేబుల్స్ లో లెక్కించిన తరువాత 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక మిగిలినటువంటి రెండో రౌండ్ లో కూడా షేక్‌పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఉంది. ఇంకా పూర్తిగా షేక్‌పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి ఈవీఎంస్ కౌంటింగ్ పూర్తి కాలేదని చెప్పాలి. సెకండ్ రౌండ్ లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరొక 28 రౌండ్స్ అంటే 28 టేబుల్ మొత్తం 42 టేబుల్ గాను 28 టేబుల్ సెకండ్ రౌండ్ లో షేక్‌పేట్ డివిజన్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఈవీఎంస్ కూడా లెక్కించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం అయితే జరుగుతోంది. మరోవైపు ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ ఈ ప్రాంతాల్లో అంటే అటు ఎర్రగడ్డకు సంబంధించి 9 ఈవీఎంస్ అలాగే వెంగళరావు నగర్ సంబంధించినటువంటి 5 ఈవీఎంస్ సెకండ్ రౌండ్ లో కౌంటింగ్ జరుగుతుంది. ఈ సెకండ్ రౌండ్ లో షేక్‌పేటకు సంబంధించినటువంటి మిగిలిన 28 ఈవీఎంస్ 28 టేబుల్స్ లో ఎంత మెజారిటీ అటు కాంగ్రెస్ కు స్పష్టమైన లీడ్ వస్తుందా లేదంటే బీఆర్ఎస్ కు లీడ్ వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సెకండ్ నిమిషం మీరు లైన్ లో ఉండండి. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచినటువంటి పరిస్థితి. షేక్‌పేట్ లో ఏదైతే హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 62 లీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. 1082 ఓట్ల ఆధిక్యాన్ని రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా కనబరిచినట్టుగా సమాచారం వస్తుంది. రెండో రౌండ్ లో బీఆర్ఎస్ కొంత హోరాహోరీ జరిగినప్పటికీ మొదటి రౌండ్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఆ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 1082 ఓట్లుగా తెలుస్తుంది. విజయ్ కంటిన్యూ చేయండి. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.